సైన్స్ పేరు చెప్పి డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు మనుషుల మీద చేసిన ఘోరమైన ప్రయోగాలు రాక్షసులు కూడా చేయకపోవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం. ప్రపంచం అణుబాంబుల భయంతో వణికిపోతున్న సమయం. అప్పుడే జపాన్ ఒక రహస్య ప్రాజెక్టు మొదలుపెట్టింది. పేరుకి అది ఎపిడమిక్ ప్రివెన్షన్ సెంటర్, కానీ వాళ్ళు అక్కడ మనుషుల మీద ప్రయోగాలు చేసేవారు. ఈ యూనిట్ కి నాయకుడు షిరోయిషి. ఇక్కడికి తీసుకువచ్చిన ఖైదీలను మరూతా అని పిలిచేవారు, అంటే చెక్క దుంగలు అని దాని అర్థం. ప్లేగ్, కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులను ఇంజెక్ట్ చేసి ఎన్ని రోజుల్లో మరణిస్తారో నమోదు చేసేవారు. జంతువుల రక్తాన్ని ఇంజెక్ట్ చేసేవారు. సముద్రపు నీటిని తాగించేవారు. వివిసెక్షన్ పేరుతో మత్తుమందు లేకుండానే బ్రతికి ఉన్న మనుషులను కోసేవారు. చేతులను మంచులో గడ్డకట్టే వరకు ఉంచి పగలగొట్టేవారు. ప్రెషర్ ఛాంబర్లో పెట్టి కళ్ళ రక్త కణాలు పగిలే వరకు ఒత్తిడి పెంచేవారు. ఖైదీలను గుంపులుగా కట్టి వారి మధ్య గ్రెనేడ్లు పేల్చేవారు. పేలుడి ప్రభావం ఎంత దూరం వరకు ఉంటుంది, ఎన్ని మీటర్ల దూరంలో ప్రాణహాని జరుగుతుంది, ఈ డేటాను యుద్ధంలో సేఫ్ డిస్టాన్స్ లెక్కించడానికి వాడేవారు. గర్భిణీ మహిళలకు బలవంతంగా వ్యాధులు ఎక్కించి గర్భంలోని శిశువు ఎలా ప్రభావితమవుతుందో చూసేవారు. అంచనాల ప్రకారం దాదాపు 10,000 మంది అక్కడ చనిపోయారు. యుద్ధం తర్వాత ఆ యూనిట్ లో ఉన్న చాలా మందికి శిక్ష పడలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న రీసెర్చ్ డేటా ఇతర దేశాలకు కావాల్సి వచ్చింది. న్యాయం కన్నా డేటా ముఖ్యమయ్యింది. ద ఏప్ అండ్ ది చైల్డ్. 1931లో అమెరికాలోని వింథ్రాప్ కెలాగ్ మరియు లూయెల్లా కెలాగ్ అనే ఈ దంపతులు మనిషి ప్రవర్తన వంశపారపర్యమా లేక అది పెరిగిన వాతావరణమా అనే ప్రశ్నకు జవాబు కోసం తమ 8 నెలల బిడ్డ డొనాల్డ్తో పాటు 7.5 నెలల చింపాంజీ గువాను కలిపి పెంచాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఒకే ఆహారం, ఒకే బట్టలు, ఒకే శిక్షణ. కొన్ని అంశాల్లో గువా డొనాల్డ్ కంటే త్వరగా ఆదేశాలు అర్థం చేసుకుంది. చెప్పిన పనిని త్వరగా చేసేది. భావోద్వేగాలకు వేగంగా స్పందించేది. కానీ డొనాల్డ్ కోతిలాంటి శబ్దాలు చేయడం మొదలుపెట్టాడు. 4 కాళ్లపై నడవడం ప్రయత్నించాడు. అతని పదజాలం తీవ్రంగా తగ్గింది. మన బిడ్డ మనిషిగా కాకుండా కోతిలా మారిపోతున్నాడా అని ప్రయోగం అకస్మాత్తుగా ఆపేశారు. డొనాల్డ్ సాధారణ జీవితం గడిపినా గువా ప్రయోగం ముగిసిన ఏడాదిలోనే చనిపోయింది. కన్న తల్లిదండ్రులే సైన్స్ కోసం పిల్లాడి బాల్యాన్ని త్యాగం చేయడం సరైందా? ఎకర్స్ ఆఫ్ స్కిన్. 1951 నుండి 1974 వరకు దాదాపు 20 సంవత్సరాలు హోమ్స్బర్గ్ జైలు ఒక ప్రైవేట్ ల్యాబ్లా మారింది. డాక్టర్ ఆల్బర్ట్ క్లింగ్మ్యాన్ అక్కడికి వెళ్ళాడు. అతను చెప్పిన ఒక మాట చరిత్రలో మిగిలిపోయింది. అక్కడ నాకు కనిపించింది కేవలం ఎకరాల కొద్దీ చర్మం అని అన్నాడు. ఖైదీలను మనుషులుగా కాకుండా పరిశోధన వస్తువులుగా చూశాడు. 20 సంవత్సరాల పాటు బలమైన రసాయనాలు పూసి గాయాలు సృష్టించారు. చర్మాన్ని ఉద్దేశపూర్వకంగా కాల్చారు. కొత్త క్రీములు వేసి స్పందనను గమనించారు. డయాక్సిన్, రేడియేషన్, హెల్యూసినేషన్ డ్రగ్స్ ఖైదీలపై ప్రయోగించారు. కొందరు ఖైదీలు తీవ్రమైన గాయాలతో జీవితాంతం బాధపడ్డారు. వారికి ఇచ్చిన పారితోషికం కొన్ని $. అయితే అతని ప్రయోగాల్లో ఒకటి ఒక భారీ ఇండస్ట్రీగా మారింది. టెటినోయిన్. ఇప్పుడు అది రెటిన్ ఏగా ప్రసిద్ధి చెందింది. యాంటీ ఏజింగ్ ఇండస్ట్రీ, $1 బిలియన్ స్కిన్ కేర్ మార్కెట్, లాభాల వెనుక ఎవరి బాధ ఉంది? మనిషి నైతికత లేకుండా సైన్స్ చేస్తే అది అభివృద్ధి కాదు, అది వినాశనం. సైన్స్ ఒక శక్తి, కానీ దానికి హద్దులు ఉండాలి. అలా హద్దులు లేనప్పుడే మనిషి రాక్షసుడవుతాడు. ఈ కథల్లో మీకు ఎక్కువగా షాక్ ఇచ్చింది ఏది? కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి చరిత్రలో చీకటి నిజాలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.